టు కాద్రి న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వేమన అధ్యయన కేంద్రం అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని బాలికల ఉన్నత పాఠశాలలోని వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్సంకల్పం దృఢచిత్తం కల యువత దేశానికి అవసరమని స్వామి వివేకానందుడు బోధించారని, ఉన్నత ఆశయాలు మహోన్నత సంస్కృతి గల భారత యువత ప్రపంచానికి మార్గదర్శకం కావాలన్నది వివేకానందుని ఆశయమని శరత్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో మరే మతానికి లేని మహోన్నత సంస్కృతి హైందవ మతం సొంతమని ఆయన అన్నారు. ప్రపంచ మత సమ్మేళనంలో హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యువ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత లక్ష్యాలను వివేకానందుడు దాదాపు 150 సంవత్సరాల క్రితమే నిర్దేశించారని, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యోగ వేమన అధ్యయన కమిటీ కదిరి శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారికి పూలమాల వేయడం జరిగింది. అతని రచనల వల్ల ఈ దేశ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో వినిపించడమే కాకుండా 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేటి యువతకి ఆదర్శవంతంగా అతని యొక్క రచనలు ఈరోజు స్మరించుకోవడం జరుగుతోంది. ఒక మంచి మార్గంలో యువత ఈరోజు నడుస్తున్నారంటే స్వామి వివేకానంద గారి వారు రచించినటువంటి రచనలే అని మనం చెప్పవచ్చు. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఈ సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో 156 సంవత్సరాలు పూర్తయినప్పటికీ వివేకానందుడు పుట్టి ఈరోజు ఉన్నటువంటి యువకులకు స్వామి వివేకానంద ఆదర్శంగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆ మహానుభావుడు ఆ రోజు రచించినటువంటి రచనలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు కావచ్చు, ఈరోజు కూడా యువకులకి ఉత్తేజపరిచేటువంటి రకంగా ఉన్నాయి కనుక ఆయన అనుసరించాలని చెప్పి ఈ సందర్భంగా యువకులకు అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా స్వామి వివేకానందుడు జయంతిని మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు, బలమే జీవనం, బలహీనతే మరణం. ఒక వ్యక్తి ఏదైనా తను గొప్పవాడు అని అనుకుంటేనే గొప్పగా కాగలుగుతాం, కానీ తను బలహీనుడు అనుకుంటే బలహీనం అవుతాం. కనుక స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఆ రకంగా అరైజ్ అండ్ అవేక్, స్టిల్ స్టాప్ నాట్ ద గోల్ రీచ్. అంటే తన లక్ష్యం ఏదైనా లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం చేరే వరకు కూడా విస్మరించకుండా కష్టపడాలి అనేటువంటి ఇలాంటి కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కొటేషన్ విన్నప్పుడు మనలో కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజము, ఉత్సాహం వస్తుంది. కనుక విద్యార్థి యువకులు స్వామి వివేకానందుని యొక్క పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ యొక్క పాఠ్యపుస్తకాలను ప్రతి కళాశాలలో, అదే కాలేజీలో కూడా పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కదిరి డిఎస్పీ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. పర్వదినం సందర్భంగా ఎక్కడ కోడి పందాలు నిర్వహించరాదని, దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆమె వివరించారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో ఆమె ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. పర్వదినం సందర్భంగా ఎక్కడా కోడి పందాలు నిర్వహించరాదని, దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆమె వివరించారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి రాబో రోజులు సంక్రాంతి పండుగ వస్తుంది. ఇంకా రేపటి నుంచే మొదలవుతుంది. ఈ 1 వీక్ మొత్తం అంటే దాదాపు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింటాయి సంక్రాంతి సంబరాలు అనేది. టోటల్ సబ్ డివిజన్ మొత్తం అంటే 12 మండలాల పరిధిలో మొత్తం అంతా కూడాను 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా లోకల్ తహసీల్దార్స్ కూడా 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. మూలంగా మొత్తం 12 మండలాల ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా కోడి పందాలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదు, వాటిని ఆడకూడదు. మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా జడ్జిమెంట్ కిందటి సంవత్సరం కూడా చాలా గట్టిగా చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రజలు అందరూ ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నట్లు సంక్రాంతి పండుగని జరుపుకోవాలి, సంతోషంగా జరుపుకోవాలి. అంతేగాని మనకి కోడి పందాలని జూదం అనేసి ఇలాగా దయచేసి ఆడవద్దండి. ఒకవేళ అలా చేస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోబడతాయి. అండ్ సెకండ్ థింగ్, పోలీస్ శాఖ తరపు నుంచి ఇంకొక అతి ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మనకందరికీ తెలుసు సంక్రాంతి అంటే వింటర్ సీజను, మంచు బాగా ఉంటుంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసేవాళ్ళు ఎవరైతే 2 వీలర్స్ కానీ కార్స్ కానీ లేదంటే ఎనీ హెవీ వెహికల్స్ కానీ ఎర్లీ అవర్స్లో ఎస్పెషల్లీ పొగమంచు ఉంటుంటుంది కనుక వాళ్ళు వెహికల్స్ నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. అండ్ మీకు నిద్ర వస్తే కాసేపు పక్కన బండ్లు ఆపేసి కాసేపు ఆగి వెళ్ళండి. మనం స్టాటిస్టికల్ పరంగా చూసుకున్నా కూడా జనవరి నెలలో ఎక్కువ యాక్సిడెంట్లు రిపోర్ట్ అవుతూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చేసుకుంటున్నాం. మెయిన్ హాలిడేస్ టైం కనుక, సంక్రాంతి సెలవులు కనుక చాలా మంది ఊర్లకు వెళ్తూ ఉంటారు. మనకి కదిరి టౌన్ అండ్ చుట్టుపక్కల ఏరియాలో ఈ మధ్య మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము క్రైమ్ ప్రివెన్షన్ టీమ్ అని పెట్టడం జరిగింది. దాంతో లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే LHMS వాటి రిజిస్ట్రేషన్స్ కూడా బాగా పెరిగాయి. దాదాపు మేము వచ్చిన కొత్తలో ఒక 1500 ఉన్నాయి, ఇప్పటికి 2000 పైచిలుకు అయినాయి. మన సెల్ ఫోన్లో ఆ అప్లికేషన్ ఫ్రీ డౌన్లోడ్ అండి, అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీరు ఊరు వెళ్తున్నారు అంటే అది 1 రోజు కావచ్చు 2 రోజులు కావచ్చు, పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తే మేము ఫ్రీగా ఒక CCTVని మీ ఇంట్లో అమర్చడం జరుగుతుంది. ఫ్రీగానే అండి, డబ్బులు ఏమీ ఉండదు దీనికి. ఒక CCTVని మీ ఇంట్లో అమర్చడం జరుగుతుంది. దాన్ని రాత్రి పగలు కూడా మీ ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని మా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ LHMS అప్లికేషన్ని కూడా వాడుకోవాలని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ మీకు అప్లికేషన్ లేకుంటే మా పోలీస్ వారు కదిరి టౌన్లో పోలీస్ వారికి చెబితే వాళ్ళే మీ ఇంటికి వచ్చి, మా పోలీస్ కానిస్టేబుల్సే మీ ఇంటికి వచ్చి అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఒకవేళ మా వాళ్ళ నెంబర్ లేదు అంటే డైల్ 100కి ఫోన్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా మా వాళ్ళు మేము పంపించడం జరుగుతుంది. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఈరోజు స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని కదిరి టీటీడీ కళ్యాణ మండపంలో సమావేశమై వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఈరోజు స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని కదిరి టీటీడీ కళ్యాణ మండపంలో సమావేశమై వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈరోజు కదిరి పట్టణ నాయబ్రాహ్మ సంఘీయులతో ఆయన జయంతి జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఆయన దేశభక్తికి మెచ్చి ఎన్నో విదేశాలకు పోయి మన దేశం గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకునేటువంటి మహానీయుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తరగంది. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ నాయబ్రాహ్మణులు ఈ చిన్న ఒక కార్యక్రమం తలపెట్టినారు. ఈ యొక్క అవకాశం నమస్కారం. ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి నాయబ్రాహ్మణ కళాకారులకు, అదేవిధంగా మంగళ మహాసభ నాయకులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశభక్త పరాయణుడు, అద్వైత వేదాంతాన్ని నమ్మిన, కలకత్తాలో జన్మించినటువంటి 1863 జనవరి 12న జన్మించినటువంటి స్వామి వివేకానంద. అదేవిధంగా ఆయన పూర్తి పేరు స్వామి వివేకానంద కాదు, ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు, ఆయన భక్తుడు కాబట్టి ఆయన స్వామి వివేకానంద మార్పు నరేంద్రనాథ్ ఆయన పూర్తి పేరు. తర్వాత స్వామి వివేకానందునిగా ఆయన మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశ హిందూ మత సారాంశాన్ని చికాగోలో ఆయన సభలో హిందూ మతం గురించి, అలాగే భారతదేశం గురించి చాలా గొప్పగా పొగిడి ఆయనకి అమెరికా దేశాల సైతం ఆయనకు పాదాభివందనాలు చేసుకున్న రోజును మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ముఖ్యంగా ఆయన కొటేషన్స్ ఏమున్నాయంటే, 100లో కాదు 100లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకో కొటేషన్, మేల్కోండి, జాగృతి కాండి, దేశం యువత మొత్తం, దేశ భవిష్యత్తు మొత్తం యువత మీద ఆధారపడి ఉందని చెప్పి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చిన ఒక దేశభక్త పరాయణుడు మన స్వామి వివేకానంద గారు. అలాంటి వివేకానంద గురించి మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ రోజుల తరపు గంటలు చాలా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్థానిక కదిరి టీటీడీ కళ్యాణ మండపం ముందు స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం చాలా శుభపరిణామం. స్వామి వివేకానంద ఒక జీవిత చరిత్ర భారతదేశ బుక్ పాఠాంశాల్లో ఆయన జీవిత చరిత్ర చేర్చినటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ ఆయన యొక్క జీవిత సారాంశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, అన్నోన్ మతాలు కానీ ఆయన మన భారతదేశాన్ని, మన భారతదేశ నాగరికత చరిత్రని ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పినటువంటి ఘనకీర్తి ఆయనకే దక్కుతుంది. ఇంత మునుపు ఐక్యరాజ్య సమితిలో లేడీస్ అండ్ జెంట్స్ అని చెప్పేవాళ్ళు. అది కాదు సంస్కృతి సాంప్రదాయం, మా భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, సోదరీమణులారా అనేటువంటి స్పీచ్ స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సేవా మార్గాల్ని ఉదాహరణ తీసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే భారతదేశ సంస్కృతిలో, సాంప్రదాయాల్లో విభిన్న పేర్లతో, విభిన్న మతాలతో ఉన్నటువంటి భారతదేశంలో ఆయన యొక్క ఉదాహరణ తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకు అందరికీ, పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. పేరు జయరామని, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను. బట్ ఇది మా
జాతి కులంలో 7,20,00,000 జనాలు ఇడీ మా రాష్ట్రీయ మట్టంలో జనాలు ఉంటారు మన సమాజ బంధువుల్లో. దాని నుంచి గురించి ఇప్పుడు మేము రాష్ట్రీయ మొట్టమొదటిగా మేము ఇప్పుడు అంతా జనాలు ఒక్కటి చేసి మేము సమాజంలో ఒకటి కావాలనే ప్రయత్నం చేసి మేము ఇడీ రాష్ట్రీయ మట్టంలో ఒకటైతే ఉన్నాము. అదే రీతి మా కుల బాంధవులంతా ఎక్కడెక్కడ సంఘాలంతా తీసుకుని ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మన సంఘానికి వచ్చి అందరూ మర్జీ అవుతూ ఉన్నారు. దాని నుంచి మేము జాస్తి కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము. అదే ఈ ప్రాంతంలో బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, చండీగఢ్ అన్నిటిలో పోయి మేము చూసినాక అన్ని తావుల జనాలంతా మనకు ఒక్కటయ్యి మా జతలో స్పందిస్తూ ఉన్నారు. అదే రీతి ఆంధ్రాలో చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. మా ఇడీ ఆంధ్రాలో మా వెంకటేశ్వరిని అధ్యక్షుని చేసినాము. వాళ్ళు తన ఆర్గనైజ్గా ఇడీ మన జనాలంతా కూడేసి అన్ని తావులో ఎట్లా మీటింగ్ చేయాలి, ಯಾವ ರೀತಿ నిసర్గంగా పోవాలనేసి దాని నుంచి పోతూ ఉన్నారు. నెక్స్ట్ ముందుకు ఎట్లా కావాలో, ಯಾವ ರೀತಿ కావాలనేసి మేమంతా మీటింగ్ చేస్తూ ఉన్నాము. ఇదే రీతి పుట్టుబర్తిలో కూడా ఈ చేయాలనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అందరూ మా జనాలు బాగా సహకరిస్తూ ఉన్నారు. దానికి ఇడీ ಯಾವುದೇ పక్షం కానీ ఇడీ ಯಾವುದೇ పక్షం అనేది మాది కాదు, అన్ని పక్షాలు ఒకటి ఇంటింది. మాకు ಯಾವುದೇ రీతిలో ఈ నెక్స్ట్ ఫర్దర్ మాకి ಯಾವುದೇ మా సమాజంలో ఇడీ మా ఆంధ్రాలో మనం పోయి జాతికి చేర్పించి ఒక్కటి కావాలనేది మా ఇడీ ಬೇಡ್ಕೊಳ್ತಾ ఉండేది. ఇడీ సెంట్రల్లోనూ మేము ಬೇಡ್ಕೊಳ್ತಾ ఉన్నాము. లాస్ట్ ఇదే రీతి మేము సెంట్రల్లో పోయినప్పుడు మేము ఆల్రెడీ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి మేము దీన్ని మెమోరాండం ఇచ్చిన్నాము. మెమోరాండం ఇచ్చిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ రీతి భోవిని జత చేర్పిస్తాము, మీకు ఎవరైతే అనుకూలం కావాలో చేస్తామని కూడా సీఎం నాకు చెప్పినారు. అదే రీతిని మాకు ఇప్పుడు ఒక్కటి కావాలా, మేము ఆంధ్రాలో కూడా ఇదే రీతి సిద్ధతలు చేసుకుంటూ ఉన్నాము. ఈడు ప్రజాప్రభుత్వం ఒకటి కావాలనేసి మా అభినందనలు అందరికీ, మినిస్టర్లకే కానీ సీఎంకే కానీ ప్రజాప్రభుత్వం చేరిస్తూ ఉన్నామనేసి ఈ దినము మేము పొద్దు నరసింహస్వామి దేవస్థానం ఇదే రీతి వచ్చి మేమంతా మా జనాలంతా సరే పూజ చేసుకుని పోవాలా. నెక్స్ట్ సాయిబాబా పుట్టుబర్తిలో ఒక ఫంక్షన్ పెట్టుకొని సుమారు 1,00,000 గిరిజన చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నాము. ఆ 1,00,000 గిరిజనకి ఇడీ జనాంగము ఇడీ ఆంధ్ర ఉండేవాళ్ళంతా చేరదాలనేసి మా కోరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది ఒడ్డెర ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చడం కోసం దేశవ్యాప్తంగా 7,20,00,000 మంది ఉన్నటువంటి ఒడ్డెర జనాభా యొక్క రిజర్వేషన్ హక్కులు అభివృద్ధి ధ్యేయంగా ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓసీసీ నాయకత్వంలో మా కుల గురువు శ్రీ ఇమిడి సిద్ధరామేశ్వర స్వామీజీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మా నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఈరోజు కదిరికి విచ్చేసినటువంటి జయరామన్న గారికి మా ఓసీసీ జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, పట్టణ నాయకులు ఘనంగా ఈ సందర్భంగా స్వాగతం చెప్పడం జరిగింది. వచ్చే ఫిబ్రవరి 2019 17వ తారీఖున పుట్టపర్తిలో ఎస్టీ సాధన ఒడ్డర్ల లక్ష్యం కోసం 1,00,000 గజాలు అనేటువంటిది జరుగుతూ ఉంది. వాటి మీద కూడా ఈరోజు మా నేషనల్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎప్పటికప్పుడు మాకు ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జయరామ్ గారు మా నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఆయన కదిరికి విచ్చేయడము, ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ఒక మంచి సూచనలు చేసేటువంటి సందర్భం కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చే 2019 ఎన్నికల్లో కూడా ఒడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోతే మాత్రం దాదాపు 60-70 చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా ఓసీసీ నాయకత్వంలో స్వామీజీ గారి ఆశీస్సులతో మేము ఎన్నికల బరిలో నిలబడతామని చెప్పి తెలియజేస్తూ 1,00,000 గజాల విజయవంతం కోసం ఒడ్డెర జాతి మొత్తం కూడా కృషి చేయాలని చెప్పేసి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము ఏదైతే ఈ యొక్క 1,00,000 గజం ఉందో ఆ 1,00,000 గజంలో మా జాతి ప్రజలందరినీ కూడా కలిపే ప్రయత్నం కూడా త్వరలోనే చేపడతాం. అందుకు సంబంధించి పల్లెబాట కార్యక్రమం ఇప్పటి వరకే జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలను ఒడ్డెర జాతి ప్రజలు అందుకోవాలని, విజయవంతం చేయాలని కోరుతూ జై ఒడ్డెర, జై ఒడ్డెర. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు ఆర్థిక వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ అన్నారు. ఇక ఈరోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు రుణమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాల నుండి రుణ దరఖాస్తుల్ని స్వీకరించారు. అందరితో సమానంగా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని సంకల్పించి వారికి వివిధ వ్యాపారాలు, వృత్తులు నిర్వహించుకోవడానికి 50% రాయితీతో
రుణాలు మంజూరు చేసినట్లు దేవానంద్ వివరించారు. వీరికి ఎలాంటి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ వారి వారి వ్యాపార అవసరాల్ని బట్టి 2 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తుందని అన్నారు. కదిరిలో దాదాపు 165 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏడీ రామాంజనేయులు, జిల్లా ఈవో గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్కేఎఫ్డిసి పథకం కింద 2017-18 సంబంధించి కదిరి మున్సిపాలిటీని ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగా మాన్యువల్ సేవకర్స్ లేదా సఫాయి కర్మచారీస్ లేదా వారి మీద ఆధారపడే కుటుంబాలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్యక్రమంతో డాక్యుమెంటేషన్ చేయించి వారు కానీ వారి మీద ఆధారపడే కుటుంబ సభ్యులు కానీ వారి పిల్లలు కానీ వారి అర్హతను బట్టి వారి స్థాయిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి జీవనోపాధి కల్పించడం గాను డాక్యుమెంటేషన్ చేసి మన కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపడం తర్వాత ఆర్థిక లోన్ మంజూరైన తర్వాత గ్రౌండ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పారిశుద్ధ్య కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడము వారి ఆర్థిక స్థితిగతులను పెంపొందించడం భాగంగా ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా స్టాఫ్ అందరూ ఈఓ గారు మా డైరెక్టర్ గారు అందరూ పాల్గొంటున్నారు. అందరూ కలిపి సమిష్టిగా మున్సిపాలిటీ వారు మరియు జిల్లా కలెక్టర్ మరియు ట్రైనింగ్ కలెక్టర్ గారి సహకారంతో తొందరలో ఈ రేపు నెల లోపల వీళ్ళకి లోన్లు కూడా గ్రౌండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది బ్యాంకుతో సంబంధం లేదు. కార్పొరేషన్ కింద ఉదాహరణకు 1 లక్ష రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే దాంట్లో దాదాపు 50% సబ్సిడీ 50% లోను, ఆ 50% లోను కంతుల వారీగా 60 కంతుల్లో కట్టవలసి ఉంటుంది. వారికి సంబంధించిన కిరాణా షాప్ కానీ, శారీ బిజినెస్ కానీ, చెప్పల షాప్ కానీ, ఏదైనా వాళ్ళకి వాహన ఆటోకు సంబంధించి కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే యూనిట్లు ఎంపిక చేసుకుని భవిష్యత్తులో వారు జీవన ప్రమాణాలు పెంపొందించాలని కోరుకుంటున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కదిరి మున్సిపాలిటీ ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ సక్సెస్ అయితే అన్ని మున్సిపాలిటీలను అన్ని మేజర్ పంచాయతీలు కూడా ఈ పథకాన్ని ఎంపిక చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014 నుండి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్లో కొత్త పథకాలతో ఈరోజు ఈ యొక్క 13 జిల్లాల్లో వేగవంతంగా దాదాపు 2300 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్ అతి వేగంగా నిర్మాణం జరుగుతుంది. దీనికి మా చైర్మన్ గారు జూపూడి ప్రభాకర్ గారు కానీ, ఎండి గారు విజయ్ కుమార్ గారు కానీ, మరి అదేవిధంగా మాకు అన్ని విధాలుగా ఇంత డబ్బు అలాట్ చేసి ఆ యొక్క దళిత గిరిజనుల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడైతే పేదరికంగా ఉన్నారో, పూర్తిగా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వేగవంతంగా బ్యాంకు సంబంధం లేకుండా వేగవంతంగా రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో దాదాపు ఈ 4.5 సంవత్సరంగా ఈ 13 జిల్లాల్లో ఇప్పటికే 10 లక్షల మందికి ఐడెంటిఫై చేసి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో పనిచేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎస్సీ కార్మికులు వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ యొక్క స్థితిగతులు ఎవరైతే పూర్తిగా ఆర్థికంగా వెనకబడున్నారో వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి దాదాపు 1 లక్షల నుండి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత ఏ విధంగా ఎంత కావాలన్నా కూడా ఎస్సీ కార్పొరేషన్ వెనకడుగేయకోకుండా వీళ్ళకి రుణాలు ఇవ్వడం కోసం ప్రత్యేక స్కీమ్ కింద తీసుకొని పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని దీన్ని వేగవంతంగా కేవలం 20-25 రోజుల లోపల దీన్ని ఇచ్చేయమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. మా ఈడీ గారు రామాంజనేయులు సార్ గారు, అదేవిధంగా ఈవో గారు గోవింద్ గారు సార్ గారు వచ్చారు. మరి వీళ్ళ సమక్షంలో ఇక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంపిక జరుగుతుంది. ఈ ఎంపిక భాగంలో ఇక్కడ వీళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్గా ఉన్నాయో సంబంధించిన జౌలంగలు కానీ, జనరల్ స్టోర్లు కానీ, చెప్పుల షాపులు కానీ, అదేవిధంగా ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, లేదంటే సంబంధించిన వీళ్ళకి అనుభవంలో ఉన్న గతంలో ఎక్కడైతే
పనిచేసి ఉంటారో ఆ యొక్క ఏరియాలో వీళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ వీళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేశారు. గతంలో మీకు తెలుసు డప్పు కార్మికులకు కానీ చెప్పులు కుట్టే వాళ్ళకి కూడా ఈరోజు పింఛని 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి దీంట్లో భాగంగానే ఈరోజు మా సమర్థమైన అధికారులు ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు నిన్నటి వరకు జన్మభూమిలో పాల్గొని ఈరోజు ఆయన కదిలికి వచ్చి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చి వీళ్ళందరినీ ఎంపిక విషయంలో వెనకాడగకుండా ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది టోటల్ ఇటుకు రావడం ఆ శుభసూచిక. ఎందుకంటే పనిచేసే గుణం ఉండాలా, అందులో నిజంగా ఎవరైతే ఆర్థికంగా ఎదగబడున్నారో ఎస్సీస్లో వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్తో మా ఈడీ గారు ఈఓ గారు ముఖ్యంగా రావడం వాళ్ళ ఎంపిక ఈరోజు హాలిడే అయినా కూడా ఈరోజు చేయడం మాకు చాలా సంతోషకరం. కాబట్టి మా దళిత బిడ్డల్ని ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ సిబ్బంది కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. 2017-18 సంవత్సరం ప్లాన్ యాక్చువల్గా ఇది మేము ఫైల్ సర్క్యులేట్ చేసినప్పుడు కలెక్టర్ గారు జెన్యున్ క్యాండిడేట్స్కి క్యాండిడేట్స్కు అందించాలన్న ఉద్దేశంతో మరొక వారు సర్వే చేయమని చెప్పి వారి ఆదేశాల ప్రకారం సర్వే చేశారు. వాటికి కూడా ఇంకా జెన్యునిటీ ఉండాలని నా నోటీస్ వచ్చిందని కలెక్టర్ గారు చెప్పడం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అదే సర్వే చేస్తే ఈరోజు 127 మంది తేలారు. ఈ 127 మంది ఈ జిల్లాలో 17 మందికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా మొట్టమొదటి ఈ కార్పొరేషన్ ఎన్నిక చేసి మన కొత్త ట్రైనింగ్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇది వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకు ₹1,00,000 నుంచి 2,00,000 వరకు పథకాలు అందించారు. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇది అతి తొందరలో 1 వీక్ 2 వీక్స్ లోపల కంప్లీట్ చేయాలని నిశ్చయించుకొని ఈరోజు హాలిడే కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం వచ్చి ఎంపిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్రాంతి పర్వదినం కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతల్ని చాటుకున్నారు. కదిరిలో ఈరోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితరులు ఎంజీ రోడ్లో సమావేశమై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వార్డ్ కౌన్సిలర్ రాజశేఖర్ చారి నాయకత్వం వహించారు. సంక్రాంతి పర్వదినం కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతల్ని చాటుకున్నారు. కదిరిలో ఈరోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితరులు ఎంజీ రోడ్లో సమావేశమై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వార్డ్ కౌన్సిలర్ రాజశేఖర్ చారి నాయకత్వం వహించారు. ఇంతకు ముందు మనము కాంగ్రెస్ హయాంలో కేవలం ₹200 మాత్రమే మనకు పింఛన్ ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు దాన్ని 5 రెట్లు పెంచి ₹1000 చేసి మనకు, మన కుటుంబానికి, వృద్ధులకు ఆసరాగా ఉండేటట్లు మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1000 చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ పెంచిన ₹1000 కూడా కొంతమందికి కొన్ని అవసరాలు ఉంటాయనే ఉద్దేశంతో మరింత మెరుగైన జీవితాన్ని గడపాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత మెరుగ్గా జీవించాలి, వాళ్ళ అవసరానికి సరిపడాలి అనే ఉద్దేశంతో ఆ పెన్షన్ను ఇవాళ ₹2000 చేసి రాబోయే కాలంలో అంటే రేపటిలోనే ₹2000 పెన్షన్లు మనందరికీ, అంటే వికలాంగులైతే 1500 వచ్చే వాళ్ళకు ₹3000 వచ్చే విధంగా, ₹1000 వచ్చే వాళ్ళకు ₹2000 వచ్చే వాళ్ళ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్ననే మనము ₹1000 పింఛన్ తీసుకున్నాం. ఈ నెలది కూడా, అంటే ఈ నెల ₹1000 కూడా రేపు నెల 2000తో కలిపి రేపు ఫిబ్రవరి 1వ తేదీన పొద్దు ₹3000 పింఛన్ మనకు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పెన్షన్ ₹2000 చేసినందుకు కృతజ్ఞతగా మనం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి,
ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మీరందరూ మీ పుస్తకాలు పైన పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ తిప్పించో బుక్కు తిప్పించో అదన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం రావాలి. రావాలంటే మళ్ళీ నువ్వే రావాలి అని అంటే రావాలి 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 రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అవసరాలను తీరుస్తానని చెప్పి మీకైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసి మీ హామీని నిలబెట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా 1000 రూపాయలతో కూడా ఇప్పటికీ నేను నా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా 2000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక పెన్షన్ ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి 2000 రూపాయలు చేకూర్చి మీ కోరికను సవినయంగా గౌరవించి మీ సుఖవంతమైన జీవితాన్ని సాధించాలని కోరుకుంటూ వాడు మా కౌన్సిలర్ గారు ఈ చంద్రబాబు నాయకత్వంలో ఇంత ఘనంగా 2000 రూపాయలు పెన్షన్ వస్తుందంటే వార్డులో అందరికీ పిల్లంపించి ఒక పండుగ వాతావరణం మాదిరిగా మా 20 వార్డు కౌన్సిలర్ గారు చేసినందుకు చాలా కృతజ్ఞతలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 75 రూపాయల నుండి 75 రూపాయలు ఇచ్చేటప్పుడు 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దేవుడు రాజశేఖర రెడ్డి అండి. కానీ 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చినా కానీ ప్రజలే కదా తీసుకోవాలా. ఎందుకు తీసుకోవాలంటే మీరు చెప్పుకోవాలా మా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇస్తున్నారని మీరు చెప్పుకుంటే మీరు బాగుపడతారు. చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది. ఇంకోటి ఏమంటే ఆ పొద్దు 1000 రూపాయలు పెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నారాపల్లిలో చంద్రబాబు నాయుడు ఏమన్నా భూమి అమ్మిస్తాడా అంటే కానీ 1వ తేదీ గవర్నమెంట్ జీతాలన్నా వస్తాయేమో లేదో తెలియదు కానీ పెన్షన్ అయితే వస్తుందా లేదా నీకన్నా చెప్పాలమ్మా వస్తుంది కదా. మనం రేపు పొద్దున్నే జరగబోయే ఎలక్షన్లు కానీ చాలా మంది నాయకులు వస్తారు, చాలా మధ్య మాటలు చెప్తారు. ఎవరు మోసపోకండి, మోసపోయినారంటే ఇబ్బంది పడతాము. ఇప్పుడు మనం తెలుగుదేశానికి ఎంత సహకరిస్తామో ఆ భగవంతుడు కానీ మనం చంద్రబాబు నాయుడు దేవుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరూ మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజలు చేయాలి మీరు. ఎందుకంటే ఆ మహానుభావుడు చెప్పలేని కానీ మనకు నెరవేరుస్తున్నారంటే చాలా దేవుడి కన్నా గొప్ప. ఆయన అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు, అడగకుండా ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ నాయకుడు కూడా ఇలాంటి పెన్షన్లు కానీ జంతువులు కానీ ఒంటరి మహిళ కానీ ఇలాంటి పెన్షన్లు ఎవరు ఇవ్వలేదు. ఏ రాష్ట్రంలో కూడా లేదు.
మన ఒక్క రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇలాంటి పెన్షన్లు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మీరందరూ ఆయనకి ఒక్కసారి తప్పటి ద్వారా అసలు తెలియజేయండి. ఎందుకంటే మనకి పుట్టిన పిల్లలు మనకి ఆదుకుంటారో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన ప్రకారం 200 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలు చాలలేదు అని చాలా మంది ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దానికోసమే నిన్న నెల్లూరులో 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 చేశాడు. అంతేకాకుండా మన సంక్రాంతి కానుకగా ఈ నెలలో కూడా 1000 రూపాయలు చేర్చి రేపు నెలలో వచ్చి అందరికీ 3000 రూపాయలు, 2000 వచ్చే వాళ్ళందరికీ 3000 రూపాయలు, 1500 వచ్చే వాళ్ళందరికీ 3000 రూపాయలు, 4500 రూపాయలు అలాగే ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు. అలాగే మన రాజశేఖర్ గారి నా క్లాస్మేట్, ఈయన రియల్ గా మన కదిరి తాలూకాలోనే కదిరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా అండర్ డ్రైనేజ్ చెప్తూనే ఉన్నాం, కానీ ఎక్కడ చేయలే. మీ వాళ్ళు చేసి పెట్టారు. ఇది అందరి కౌన్సిలర్లకు మాత్రం ఇది అందరికీ మాత్రం ఇది ఒక ఉదాహరణ, ఆదర్శం. రియల్ గా ఇలాంటి వ్యక్తి మీకు ఉండడము రియల్ గా గర్వకారణం. చాలా మంది మేము వస్తే 2000 చేస్తాము అంటున్నారు. వస్తారో వారో తెలియని పరిస్థితి. వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే ఒక ఆలోచనతో ఏదో చెప్పేసినారు, కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం 40,000 కోట్ల రోడ్డు బడ్జెట్ లో ఉంది, కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆపు చేయకుండా, ఎక్కడ కూడా 2014 ఎన్నికలలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, కానీ 2000 రూపాయలు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పని హామీని కూడా నెరవేర్చి దాదాపు 18,000 కోట్ల రూపాయలు పెన్షన్లకే ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాడు. రాష్ట్ర బడ్జెట్ లో 20% పెన్షన్లకే పోతుంది. అయినా భయపడలేదు. ఎట్లో ఒకట్లా చేయాలా, మా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలా, వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుగా వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఈ 2000 రూపాయలు ప్రవేశపెట్టినాడు. మీకందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సహాయాన్ని మీరు మరవద్దండి. 4000 5000 ఇస్తామని చెప్పినా కూడా అది సాధ్యం కాని పని. 2000 సాధ్యం కాదు. అలాంటి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసిన ఒకే ఒక నాయకుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ న్యాయమాల్సి అప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక స్కూల్ పెడదాం అనుకున్నాం. సారు నేను కలిసి పెడదాం సార్ అని. సార్ ఖచ్చితంగా పెడదాము అని మేము అనుకొని ప్లానింగ్ చేసుకునే లోపలే అందరూ అన్ని బాగున్న వ్యక్తులు వచ్చారు. మన కదిరి ఇంత రూరల్ ప్రాంతం నుండి వెళ్ళి వ్యక్తి 5 మందిలో ఒక సెలెక్ట్ అయ్యాడంటే అతను గెలిచినాడు. మనం రాబోయే కాలంలో ఇతన్ని ఎందుకు చెప్పి పిలిపించామంటే ఈరోజు ఎవరికైనా కానీ కష్టపడాలి, ఏది కానీ మనకు అంగవైకల్యమా ఇది కాదు, ఇది నేర్చుకున్నారు. ఇప్పుడంటే ఇయర్ ఫోన్స్ అవన్నీ వచ్చాయి. సో మీకు అందరికీ ఆ అబ్బాయికి ఇన్స్పిరేషన్ ఉండాలి. మనం చదివితే ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం దాని మీద ధ్యాస పుట్టాలి, దాని మీద శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో సార్ మేము అనుకుని అబ్బాయిని ఇప్పుడిప్పుడు ఇమ్మీడియట్గా పిలుచుకొని వచ్చాం. థ్యాంక్ యూ శ్రీకాంత్. సార్ నైస్ ఇంట్రడక్షన్. సో యాక్చువల్గా మనం ఈ పేరు సో అందరినీ ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్లో శ్రీశాంత్ ఇంట్రడ్యూస్ చేసి శ్రీశాంత్ ప్రేయర్ స్టార్ట్ చేద్దామని మనసు వచ్చింది. శ్రీశాంత్ డెప్త్ ఉంది, ఆ వాయిస్లో ఫీల్ ఉంది. ఆ ఫీల్ మన మీద మన స్కూల్ ఈ విద్యా సంస్థల గురించి చెప్తాను. 47 years వెన్ ఐఎమ్ చైల్డ్, నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 45 years అంటే మేము పుట్టకముందే 7 years ఉంది. రైల్వే స్టేషన్ రోడ్లో ఉండేది ఫస్ట్, ఐ థింక్ సార్ మేము పుట్టకముందు ఉండేది. సో తర్వాత మేము ఉన్నప్పుడు కూడా స్కూల్ ఉండేది. స్టిల్ 47 years నుండి దే ఆర్ మెయింటైనింగ్ సేమ్ స్టాండర్డ్స్. ఒక స్కూల్ని 47 years సేమ్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయడము, మారుతున్న కాలానుగుణంగా మారడం అనేది నిజంగా గొప్ప విషయం. అలాగే మేము చదివినప్పుడు ఇంటర్మీడియట్ లేదండి ఇక్కడ. నేను మా కదిరి బాయ్స్ స్కూల్ ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి అప్పుడు స్కూల్స్ లేవు. లేకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళాం. నిజంగా ఇలాంటి స్కూల్ ఉంటే మేము ఇక్కడ నుండి డాక్టర్లు అయ్యాలి సార్. ఇంకో గొప్ప విషయం మీకు చెప్తాడండి, అక్కడికంటే కష్టపడే తోటం మనలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో డిసిప్లైన్డ్ ఇంత మంచి వాతావరణం ఉంది చదువుకోవడానికి. అసలు ఎంత ఊరి బయట ప్రశాంతంగా ఉంచడం చదువుకోవడానికి
మాకు అట్లా చాలా మంది ఇక్కడ నుండి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి చదివిన మంది చాలా మంది డాక్టర్లు బాగా చదువుకోవాలి. స్టూడెంట్స్ అంటే దిస్ ద ఏజ్ మనకి ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది. మీరు వన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించారంటే వన్స్ మీరు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఆర్ ఎనీ అదర్ థింగ్ సిఏ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. మీరు అందులోకి వెళితే ఎవ్రీ మూమెంట్ ఈస్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ యూ, ఎవ్రీ మూమెంట్. కానీ ఈ టైంలో ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్ ఆఫ్ యువర్ ఏజ్. ఇట్స్ ఎ టెండర్ ఏజ్. ఖచ్చితంగా మీరు మీ లైఫ్కి బేస్ వేసుకోవాల్సిన ఏజ్ ఇది. అనేది చిన్న టౌన్ కాదు, ఇప్పటికీ చాలా పెరిగింది, ఫ్యూచర్లో కూడా పెరుగుద్ది. మీరు చూస్తూ ఉండగానే నేషనల్ హైవేస్ వచ్చేసాయి, చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా వచ్చేసింది, వాటర్ వచ్చింది. ఇంకా ఉండగానే కదిరికి అవుటర్ కూడా వస్తుంది. మేబీ మన ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కనుక కదిరి అనేది చిన్న టౌన్ అని అనుకోవద్దు. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, మనకి బోత్ స్టేట్స్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఒక సెలబ్రిటీ కదిరి నుంచే వచ్చారు. అతను కూడా మీ ముందే కూర్చొని ఉన్నాడు ఇప్పుడు. సో మనకి అన్నీ ఉన్నా కూడా అంత ఆ స్టేజ్కి వెళ్ళి అంత కాంపిటీషన్లో నెగ్గుకు రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. యూ ఆల్ మస్ట్ ఇన్స్పైర్ బై సీయింగ్ శ్రీశాంత్. నేను ముడిపల్లి ఆర్టీటీ స్కూల్లో చదువుతున్నాను, 5వ తరగతి చదువుతున్నాను. చాలా బాగుండేవన్నీ, కానీ మిజన్ నర్స్ పని చేయలేదని చెప్పారు. అప్పటికి మా అమ్మ నాన్న హాస్పిటల్ కింద కూర్చొని చాలా ఏడ్చారు. నేను స్కూల్కి 2011లో చేరాను. వాళ్ళు టీచర్స్ సారోళ్ళు అంతా ఏం మాట్లాడితే అదే మాట్లాడేవాడిని. అక్కడే కొన్ని రోజులు తెలుగు ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడే తెలుగు నేర్చుకునేవాడిని. తర్వాత పాటలు నేర్పించారు, అక్కడ బాగా చూసుకుంటున్నారు, అన్ని బాగా చేశారు. పాటలు కూడా బాగా నేర్పిస్తున్నారు. నేను సంగీతం నేర్చుకున్నది రాధాకృష్ణ గారి దగ్గర, నేను పాటలు నేర్చుకున్నది లక్ష్మణ్ సార్ దగ్గర. వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్లో నేను బాగా ఉన్నాను. ఆర్కెస్ట్రా, కీబోర్డు ఇలాంటి వాటిలో నన్ను పెడతారు. ఇలాంటి వాటిల్లో గెలవడం అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే టీవీ ఛానల్స్లో పాడాలంటే కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి పుట్టుకతోనే బ్లైండ్, అంటే పుట్టుకతోనే చూపు లేకుండా ఉంది. దాని తర్వాత 2012లో ఇక్కడ ముటిపల్లి ఆర్టీటీ స్కూల్లో చేర్పించాను. అంటే ఫస్ట్ అబ్బాయికి మాటలు వచ్చేవి కాదు, అంటే మనం ఏది మాట్లాడితే అదే రివర్స్ చెప్పేవాడు. అలాంటి సమయంలో అక్కడ ముటిపల్లి ఆర్టీటీ స్కూల్లో బ్రెయిలీ లిపి నేర్పిస్తారు, వీళ్ళకి ఇలాంటి పిల్లలకు బ్రెయిలీ లిపి నేర్పిస్తారు. అక్కడ జాయిన్ చేయడం వల్ల చాలా గ్రోత్ వచ్చింది. దాని తర్వాత మెల్లమెల్లగా చదువు కూడా బాగా నేర్చుకున్నాడు. ఆర్టీటీ స్కూల్లో టీచర్స్, అక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ అబ్బాయి టాలెంట్ని గుర్తించి పాటలు బాగా పాడగలుగుతాడని టాలెంట్ని గుర్తించి ఈ అబ్బాయిని చాలా ప్రోత్సహించి వాళ్ళ స్కూల్లో జరిగేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయించి అనంతపూర్ డిస్టిక్ లెవెల్లో, అంటే కర్నూలు డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ రెండు డిస్ట్రిక్ట్ కలిపి ఒక జోన్, ఆ జోన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. అప్పటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తున్నాము. దాని తర్వాత 2017లో ఈటీవీలో వచ్చేటటువంటి పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాడు. ఆంధ్ర తెలంగాణ నుంచి 48 మంది పార్టిసిపేట్ చేస్తే 16 మందిలో సెలెక్ట్ అయ్యారు. 16 మందిలో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత క్వార్టర్ ఫైనల్ వరకు ఎయిత్ మెంబర్గా 16 మందిలో 8th మెంబర్గా ఎలిమినేషన్ అయ్యారు. దాంట్లో మళ్ళీ ప్రజెంట్ జీ తెలుగు సరిగమప, జీ తెలుగు అనే ఛానల్లో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో 3 రౌండ్స్ అయిపోయాయి. మళ్ళీ 4th రౌండ్కు నెక్స్ట్ 17వ తేదీ వెళ్ళాల్సి ఉంటుంది. 4 రౌండ్స్ అయిపోయాయి. 5th రౌండ్కు 17వ తేదీ వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీ అందరి ఆశీస్సులు శ్రీశాంత్కు ఉంటాయని కోరుకుంటున్నాను. శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే
శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. శ్రీశాంతకు భగవంతుడు ఆయు ఆరోగ్యం ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. పరిగెత్తొద్దులకే ఫైట్ చేద్దాం. మా అమ్మ నాకు చెప్పింది ఒకటి, లైఫ్ మనకి ఎదురు రాదు, మనమే లైఫ్కి వెళ్ళి ఎదురు తీసుకోవాలని. బుజ్జే, ప్రేక్షకులు ముఖ్యంత్రాలేట్రా ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ పార్ట్. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. అతను మన శ్రీశాంత్ ఈరోజు నిజంగా మీ అందరికీ సెలబ్రిటీనే. గో అండ్ టెల్ ఇన్ యువర్ హోమ్స్, మీ పేరెంట్స్కి, మీ సిస్టర్స్కి అందరికీ చెప్పండి. నేను మిమ్మల్ని కోరుకునేదే, మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, చదవడం కానీ పరీక్ష రాయడం కానీ, మనం అనుకుంది సాధించాలనుకున్నప్పుడు కానీ మనం ఈ ఫోకస్లో మనం చేయలేకపోయాం అనుకోకూడదు, ఇంకేం చేస్తాంలే ముందు అనుకోకూడదు, ప్రస్తుతం చేస్తాము అని అనుకోవాలి. సో దిస్ ఈవినింగ్ we got a very good lesson from the inspiring personality Mr. Sri Shant. So once again I request all of you to give a big clap. ఇప్పుడు ఎవరు బ్లైండ్? జీవితంలో ఏమీ సాధించలేకుండా భయపడుతూ వెనకబడ్డవాడు బ్లైండా? ఒక ప్రశ్న మేము వేసుకున్నాం. ఈ ప్రశ్నకు మీరే ఆన్సర్స్ తీసుకోండి. మీ లైఫ్ను ఎలా మంచుకోవాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డే కావాల్సిన పూలన్నీ కడతాడు, చేస్తాడు. మార్నింగ్ లేచి అన్ని చేస్తాడు. చేసి కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్.